కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్లో రాహుల్ గాంధీ అరెస్టు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం గంజ్ గేట్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్ లో ధర్నా నిర్వహించిన నేతలు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి డీసీసీ తరఫున నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. శాంతియుత నిరసన. ముఖ్యంగా విద్యార్థుల పేపర్ లీకేజ్తో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన 12.5 సంవత్సరాల్లో మొత్తం 27 పేపర్ లీకేజ్ అయినాయి. దాంట్లో ఇప్పుడు నీట్ ఒకటి, సిఆర్ఎఫ్, ఏదైనా కూడా అన్ని కూడా ఏది ఉన్నా ప్రతి లీక్ చేసేసి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న ఈ మోడీ ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి మీ ముక్తకంఠంతో అందరం కోరడం జరుగుతుంది. దీనికి అమిత్ షా గారు, ప్రధాని మోడీ గారు కూడా దీన్ని పెట్టుకొని వెంటనే బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. నిన్న విద్యార్థుల గురించి వెళ్ళిన మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, కాంగ్రెస్ సీనియర్ నాయకులను అందరినీ కూడా విచక్షణ రహితంగా పోలీస్ అనే ముసుగులో గుండాలు వచ్చి విచక్షణ రహితంగా తను తోసుకుపోవడం, అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకంగా గూండా రాజ్యం నడిపిస్తూ తన గూండాలకు పోలీసు డ్రెస్సు వేయించి మన ప్రియతమ నాయకులు, లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిని అన్యాయంగా అరెస్టు చేయడమే కాకుండా ఆయనను ఫిజికల్గా దాడి చేసి గాయపరిచి ఆయనను పూర్తిగా అవమానపరిచిన మోడీ ప్రభుత్వానికి ఈ దేశాన్ని పరిపాలించే హక్కు ఏమాత్రం లేదు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రతిపక్ష నాయకునికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వడానికి చేతగానటువంటి ఈ మోడీ ప్రభుత్వం ఇక మీదట ఈ ప్రజాస్వామ్య దేశంలో కొనసాగడానికి వీలు లేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విషయం ప్రతి పౌరుడు గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం యొక్క పాత్ర చాలా గణనీయమైనది, చాలా ప్రముఖమైనటువంటి పాత్ర. అట్లాంటి ప్రతిపక్ష నాయకుడిని వీళ్ళు అవమానపరిచి ఈడ్చుకెళ్ళి జైలు వేయడం అనేది గర్హనీయం. అదేవిధంగా ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లీకులు మొన్నటికి మొన్న నీట్ పేపర్ లీక్ కావడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా అంధకారంగా మారింది.